ప్రియమైన సీక్రెట్ హిస్టరీ టీవీ యూట్యూబ్ వీక్షకులకు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్సులు. ఈరోజు మళ్ళీ సిగ్గుతప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి కార్లు మార్చినట్టు పెళ్ళాన్ని మారుస్తారు అన్నారు. 3-4 సంవత్సరాలు కూడా ఉండరు అన్నారు. ఇప్పుడు నేరుగా ఒక మాట అంట, జగన్మోహన్ రెడ్డి అంటే ఒక పెళ్ళానికి 3-4 సంవత్సరాలు పెట్టుకుంటే మార్చుకోవచ్చు అన్నమాట. రెండోది, నువ్వు మీ నాన్నగారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు వారసుడిగా మాట్లాడతలేవు నువ్వు. ఎందుకంటే మీ నాన్నని కొన్ని స్కీమ్స్ ఆరోగ్యశ్రీ ఇవన్నీ తెచ్చినందుకు మీ నాన్నని ఎంతోమంది గుండె ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు అంతా దేవుడిగా కొలుస్తారు ఈరోజు కూడా రాజశేఖర రెడ్డి సార్ని. కానీ నువ్వేమో ఎట్లా మాట్లాడుతున్నావు? రాజశేఖర రెడ్డి వారసుడు జగన్మోహన్ రెడ్డి గారి లెక్క మాట్లాడతలేవు. ఒక నరరూప రాక్షసుడు, పులివెందుల సర్పంచ్, దారుణ హత్యకు గురైన మీ తాత రాజారెడ్డి లెక్క మాట్లాడుతున్నావు. రాజారెడ్డిని ఈ రోజుకు ఆ రోజుకు ఒక్కడు కూడా పులివెందుల్లో కానీ విజయవాడలో కానీ ఆయనకు తెలిసిన ప్రాంతాల్లో తాడిపత్రిలో కానీ అనంతపూర్లో కానీ ఎవరైనా రాజారెడ్డిని దేవుడు అని ఎవరు అన్నారు? మీ నాన్న రాజశేఖర రెడ్డి గారిని దేవుడు అంటారు, రాజారెడ్డిని నరరూప రాక్షసుడు అంటారు. నువ్వు మీ ముఖ్యమంత్రి వారసత్వము నువ్వు ఎన్నికల్లో ప్రచారాన్ని తిరిగేటప్పుడు నేను రాజారెడ్డి మనవడు అంటే మాత్రం నేను కనీసం పులివెందుల ఎమ్మెల్యే కూడా గెలిపియబోతున్నా. నువ్వు రాజశేఖర రెడ్డి వారసుడిని, రాజశేఖర రెడ్డి కొడుకుని అని చెప్పేసి మీ నాన్నగారి సానుభూతి మీద గెలిచినావు. కానీ ముఖ్యంగా అట్లా గెలిచినోడివి ముఖ్యమంత్రి పదవి అనుభవించినావు. దాదాపు 5 సంవత్సరాలు కావస్తుంది. కానీ నువ్వేమనాలి? పవన్ కళ్యాణ్ గారు ఒక భార్యకు విడాకులు ఇచ్చి 2వ ఆమెను చేసుకున్నాడు. ఆ 2వ ఆమెకు విడాకులు ఇచ్చి జీవన భృతి ఇచ్చి 3వ ఆమెను చేసుకున్నాడు. కానీ నువ్వు 4 అంటున్నావు. ఆ వేణుస్వామి గారితో ఎంగేజ్ చేపించి వాంతో అట్లనే చెప్పిస్తావు. నువ్వు ఇట్లనే చెప్తున్నావు. ఇంకోటి, నువ్వు ఓడిపోయి నాకు అనిపిస్తుంది నీ ముఖ కవలికలంతా చూస్తుంటే ఒక మానసిక ఉన్మాది ఎవరన్నా వాడు ఏం చేస్తుంటో కూడా తెలియని పర్సన్. నీ నవ్వు, నీకు నువ్వు నవ్వుకోవడం, నీకు నువ్వు చూపులు చూడడం, నీకు నువ్వు అనుకుంటుంటే కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్న తీరు చూస్తుంటే మానసిక ఉన్మాదిగా మారిపోయాను. అంటే మీ తాత లక్షణాలు, మీ తాత రాజారెడ్డి నీ లోపల కనిపిస్తున్నాడు. రాజారెడ్డి ఆత్మ నువ్వు ఎప్పుడైతే ముఖ్యమంత్రి పదవి మీద కూర్చున్నావో మీ నాన్న రాజశేఖర రెడ్డి గారి ఆత్మని నువ్వు ఆవహించుంటే సక్రమ పరిపాలన చేసి ఉండేవాడు, శత్రువుని కూడా క్షమించేవాడు. మీ నాన్న ఒక మాట అన్నాడు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, గ్రేట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక మాట అన్నారు, నా లోపల కోపం అనే నరం దిగిపోయింది అన్నాడు. నువ్వు ఎప్పుడైతే ముఖ్యమంత్రి పదవి మీద కూర్చున్నావో మీ నాన్న ఆత్మ కనుక నేను ఆవహించుంటే ఈరోజు నువ్వు చేసిన స్కీమ్స్కు మంచి పేరు తెచ్చుకుంటు. కానీ నువ్వేం చేస్తున్నావు? మీ తాత దారుణ హత్యకు గురి కాబడ్డ పులివెందుల సర్పంచ్ నరాంతకుడు రాజారెడ్డి ఆత్మ ఆవాహించింది. రాజారెడ్డి ఆత్మ ఆవాహించినందుకే మీ బాబాయ్ చనిపోయినా చంపబడ్డా పట్టించుకుంటారు. ఎన్నో హత్యలు జరుగుతున్నాయి. లాస్ట్కు ఒక దళిత డాక్టర్ సుధాకర్ని కూడా చంపేస్తే అతని మానసికంగా చంపేసారు, శారీరకంగా కూడా చనిపోయాడు ఆయన. అట్లా ప్రతి హత్యకు నీ మీద పడుతున్నా కూడా నువ్వు ఏంది స్పందించవు. నీది టోటల్గా నీ బ్రెయిన్ మొత్తం డబ్బుల బ్రెయిన్. మీ తాత పంది మాంసం సప్లై చేసి వేరే వాళ్ళ ఆస్తులు కొట్టేసి మీ వారసత్వం కట్టబెట్టినట్టు నువ్వు కూడా ఆస్తులన్నీ కొట్టినారు. కానీ నీకు కనిపించేది ఏంటి? పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారితో నీకు డేంజర్ ఉంది. భవిష్యత్తులో రేపు రాబోయే 3-4 నెలల్లో నీ పదవి పోతుంది. పవన్ కళ్యాణ్ గారు ఆయన చేయబట్టుకునే బీజేపీ, టీడీపీ, జనసేన 3 కలిసి చిత్తుగా ఓడిపోయి, ఇంక్లూడింగ్ పులివెందుల్లో నువ్వు కూడా ఓడిపోయే పరిస్థితి ఉంది. వచ్చి నువ్వు ఉన్మాదానికి గురయ్యి కనీసం కార్లు మార్చినట్టు పిల్లల్ని మారుస్తున్నారు. నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో ఉంది, చట్టం తెలియదా నీకు? విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకుంటే ఏం కాదు అని చట్టం ఉందని నీకు తెలుసు కదా. చట్టాలు తెలియకుండా మాట్లాడేవానివి. చట్టాలు చేసే సభకు నాయకుడు ఎలా ఎత్తున్నావు? తక్షణమే రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి. నువ్వు ముఖ్యమంత్రి మీద 1% 1 నిమిషం కూర్చునే నైతిక హక్కు లేదు నీకు, నీ మంత్రులకు. అవినీతి మంత్రులు ఎప్పుడు ఎవరన్నా స్టేజ్ మీద డాన్సులు చేసేదాన్ని మంత్రులుగా తీసుకుంటారా? వ్యభిచార గృహాలని అమ్మాయిల్ని తార్చేవాళ్ళని మంత్రులుగా పెట్టుకుంటారా? ఎయిడ్స్ రోగం వచ్చి ముండల అలవాటును ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేసిన
వాడు గుడివాడ గురునాథరావు అని కొడుకుని మంత్రిగా పెట్టుకున్నావు. అమ్మాయిని తరచు అంబటి రాంబాబు అని మంత్రిగా పెట్టుకున్నావు. తన పోర్ట్ఫోలియోని వదిలిపెట్టేసి ఎప్పుడు పైరవీలు చేస్తూ తిరుపతి కలియుగోదయం వెంకటేశ్వర స్వామి సన్నిధుల్ని పైరవీలు చేసుకునేదాన్ని, ఆటలు ఆడుకునేదానికి మంత్రి పదవి ఇవ్వడమే కూడా దానికి క్రికెట్ ఆడటం కూడా నేర్పిస్తున్నావు. ఇది నీ పరిపాలన. ఇంకోటి, పవన్ కళ్యాణ్ గారు ఆయన 4వ పెళ్ళి అంటున్నావు అంటే నీ ఒక్కడి మీద కనిపెట్టినవా? 4వ పెళ్ళి అంటే 3 పెళ్ళి, ఇప్పుడు 3వ భార్య ఆయన ఉన్నామే. అది కూడా ఏంది, ఆ ఇద్దరికి చట్ట ప్రకారం విడాకులు ఇచ్చి 3వ భార్యతో ఉన్నాడు. కానీ నువ్వు వేసే రాళ్ళు పిచ్చోడి చేతిలో రాయి ఉన్నట్టు పిచ్చోడి లెక్క కొడుతుంటే 4వ రాయి ఎక్కడ? ఆ వేణుస్వామి గారిని తయారు చేసింది నువ్వే. కొన్ని లుచ్చా బ్లూ యూట్యూబ్ ఛానళ్ళు పెట్టి 4వ పెళ్ళి అయింది ఆయనని ఆంజనేయ స్వామి అంత బలవంతుడైన పవన్ కళ్యాణ్ని మొత్తం బలం లేనివాడికి కింద చిత్రీకరించి రాక్షసానందం పొందుతున్నావు. కానీ నువ్వు అన్నట్టు నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వు నిజంగా రాజారెడ్డి ఫార్ములాను నడుస్తే ఇటువంటి చిల్లర మాటలన్నీ మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి కొడుకుగా ఆలోచించు. నువ్వు రాజశేఖర్ రెడ్డి కొడుకుగా ముఖ్యమంత్రిగా ఆలోచించి పవన్ కళ్యాణ్ గారి 4వ పెళ్లి నిరూపించాలి. రెండోది ప్యాకేజ్ స్టార్ని నిరూపించాలి. దత్తపుత్రుని నిరూపించాలి. చంద్రబాబు నాయుడు ఎక్కడ దత్తత తీసుకున్నాడు? చంద్రబాబు నాయుడుకి ఎక్కడ ప్యాకేజ్ కమ్ముడు పోయిండు? 4వ పెళ్ళి ఎక్కడ చేసిండు? అధికార యంత్రాంగం అంతా నీ దగ్గరే ఉంది కదా జగన్మోహన్ రెడ్డి, నిరూపించు. కానీ నువ్వు నిరూపించావు. ఎందుకు? నీవు నీ ప్యాలెస్ ఇక్కడ పిచ్చిలేస్తే ఇడుపులపాయ పోతావు, అక్కడ పిచ్చిలేస్తే బెంగళూరు ప్యాలెస్ పోతావు, తాడేపల్లిలో ఉండి అన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటూ ఎవరెవరి మీద రాళ్ళు వేయాలి. ఆ వేసే రాళ్ళు కూడా సీరియస్గా వేయకుండా ఒక ఉన్మాది, ఒక పిచ్చోడు, నీలాంటి పిచ్చోళ్ళు మా ఎర్రగడ్డ హాస్పిటల్లో కనిపిస్తారు, వైజాగ్ మెంటల్ హాస్పిటల్లో కనిపిస్తారు. ఈరోజు నీ మీటింగ్కి వచ్చిన ఒక ఆడపడుచు ఎట్లా రగిలిపోయిందంటే, నువ్వు ముఖ్యమంత్రి హోదాలో లేకుంటే నిన్ను ఆమె ఖచ్చితంగా చెప్పు విసిరేదంట నాకు ఫోన్లో చెప్పి. ఇంత దారుణం. ఒక పిచ్చోడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నారు ప్రజలు. ఇది నువ్వు తెలుసుకోలేవు, ఎందుకంటే నీకు టైం కూడా లేదు. 3-4 నెలల్లో ఎలక్షన్స్ వస్తుంది, ఖచ్చితంగా 175 సీట్లు ఓడిపోతావు. కాబట్టి పవన్ కళ్యాణ్ నువ్వు చేసిన దానికి రాజశేఖర్ రెడ్డి సార్ మీద అభిమానంతో చెప్తున్నా. రాజారెడ్డి మనవడిగా నువ్వు నిరంకుశ పాలన 4 సంవత్సరాల 9 నెలలు దాదాపు నిరంకుశ పాలన సాగించినావు. నువ్వు చేసింది ఘోరంతైతే కొండంత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం ఎడారి ప్రాంతంగా మార్చేసినావు. అక్కడ పెట్రోలు, బంగారము, యురేనియం పడితే తప్ప ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. కాబట్టి నువ్వు చేసిన పవన్ కళ్యాణ్ గారి పట్ల నువ్వు చేసిన ద్రోహానికి, కక్షకు, కార్పణ్యాలకు క్రియేట్ చేసిన దానికి నువ్వు ఆయన కాళ్ళు మొక్కి క్షమాపణ చెప్పు. కనీసం నువ్వు డైరెక్ట్ చెప్పడానికి, ఎందుకంటే రాజారెడ్డి మనవడివి కదా, నీ మనసు ఒప్పుకోదు. నువ్వు డైరెక్ట్ చెప్పలేకపోతే ఇంట్లో కూర్చొని ఆ యేసు ప్రభు ముందు కూర్చొని, ఆ ప్రపంచానికి శాంతిదూత ఈ దేవుడు యేసు ప్రభు ముందు కూర్చొని పవన్ కళ్యాణ్ గారి పట్ల క్షమాపణ కోరుకో. కనీసం నీకు కొద్దిగా ముందు అన్న ఏదైనా పుణ్యం సిద్ధిస్తుంది, అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని, ఆ కుటుంబాన్ని అన్నోడు కూడా బాగుపడలేడు. ఒకసారి చరిత్ర తెలుసుకో. ఇంకోటి, నీతోని మాత్రం జగన్మోహన్ రెడ్డి, నేను జర్నలిస్ట్గా కంటే జనసైనికుడిగా గర్వించి చెప్తున్నా, నాకు జనసేన సభ్యత్వం ఉంది. నువ్వు నీ గూండాలు, నీ తొట్టబుగ్గాన్లు, వాళ్ళు వీళ్ళు వచ్చి నా ఈకలు కూడా ఆకులు కూడా పీకలేరు. కానీ ఒకవేళ అట్లా పోయినా కూడా నాకు ఇన్సూరెన్స్ ఉంది, ఇది జనసేన కల్పించిన ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ఆ 5 లక్షలు వస్తాయి నా కుటుంబానికి, చాలు, అల్ప సంతోషం మేము. ఇంకోటి, రెండోది, పవన్ కళ్యాణ్ గారు నా ఇంటికి వచ్చి నా ఫోటో ముందు దీపం వెలిగించి నా కుటుంబానికి ఆసరా ఉంటుండగా డైరెక్ట్ ఫైట్. కాకపోతే ఇప్పుడు చెప్తున్నాను, నేను ఎట్లా ఆర్థిక వనరులు సమకూరుకుంటాయి. ఇప్పుడు డబ్బులు లేవు, ఎడిటర్ లేడు, కెమెరామెన్ లేడు, అది నీ అదృష్టం. నేను ఒక్కడే వీడియోలు చేసుకోవాలి, ఎడిటింగ్ లేకుండా నేను చేసుకుంటున్నా. కానీ ఇది సమకూరిన రోజు నువ్వు, నీ మంత్రులు, నీ ఎమ్మెల్యేలు, నీ ఎమ్మెల్సీలు, నీ ఎంపీలు, నీ నాయకులు, అందరు ముఖ్య నాయకులు అందరు చరిత్ర సీక్రెట్ హిస్టరీ టీవీ ద్వారా ఆంధ్రప్రదేశే కాదు ప్రపంచానికి చూపిస్తా. దయచేసి వీడియో చూస్తున్న వాళ్ళు, ఆ అజ్ఞాని, మూర్ఖుడు, పిచ్చోడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన జగన్మోహన్ రెడ్డిని ఆ ప్రభు క్షమించుగాక. ఆమెన్. సీక్రెట్ హిస్టరీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి,
తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై జనసేన, జయో పవన్ కళ్యాణ్, జయో నాదెండ్ల మనోహర్. హలో, డ్రెస్ బాగుందా?